హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్‌వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో నేను కనెక్షన్ నోడ్ జేఎస్ విత్ మైఎస్‌క్యూఎల్‌ని నోడ్ జేఎస్‌ని ఎలా కనెక్టివిటీ చేస్తాం. ఓకే. సో, దాని కనెక్టివిటీ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఓకేనా? నోడ్ జేఎస్‌కి మైఎస్‌క్యూఎల్‌కి కనెక్షన్ అంటే మైఎస్‌క్యూఎల్ కనెక్షన్ కావాలి అంటే మన సిస్టమ్‌లో మైఎస్‌క్యూఎల్ అనేది ఉండాలి ఫస్ట్, రైట్? సో, ఆ మైఎస్‌క్యూఎల్ ఉండాలి అంటే గనక నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే పీహెచ్‌పీ కూడా నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. సో, దానికోసం నేను జాంప్ అన్న ఒక సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేస్తున్నాను. ఓకే. జాంప్. నాది మ్యాక్ కాబట్టి మ్యాక్ చేస్తున్నాను. ఆల్రెడీ డౌన్‌లోడ్ స్టార్ట్ అయ్యింది. వన్స్ ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత ఒకసారి రన్ చేసి దాని యొక్క దీంట్లో మైఎస్‌క్యూఎల్ ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. సర్వర్‌ని ఎలా రన్ చేయాలో తర్వాత చూద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత లెట్ మీ ట్రై అంటే అందుకని వీడియో స్టార్ట్ చేసే ముందే నేను డౌన్‌లోడ్ కొట్టేసాను. కాబట్టి నాకు ఈ ప్యాకేజ్ ఫైల్ కనపడింది. సో, నేనిప్పుడు దాన్ని క్లిక్ చేయగానే దాని యొక్క ఇన్‌స్టాలేషన్ అయితే స్టార్ట్ అయింది నాకు. ఒకవేళ మీరు విండోస్ అయితే గనక మీకిక్కడ నేనిది క్లిక్ చేశాను. ఓకే. మీకు లైనక్స్ అయితే లైనక్స్, విండోస్ అయితే విండోస్. ఏది క్లిక్ చేస్తే అదొస్తదనమాట. సో, ఇది ఇన్‌స్టాలర్. హ్మ్. యాహ్! జస్ట్ డబుల్ క్లిక్ కొట్టాను. సో, అదొక్కసారి ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత ఇట్స్ ఆస్కింగ్ అప దాని ఆథరైజేషన్ అడిగింది. నేనిచ్చాను. సో, లెట్స్ సీ. ఆహ్, ఇది ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనకేంటంటే ఒక టూల్ కింద ఒకటి చూపిస్తుంది జాంప్‌ది. అందులో మనకు పీహెచ్‌పీ ఓకే. అలాగే మనకి ఏంటిది పీహెచ్‌పీ మై అడ్మిన్. సో, ఇది డెవలపర్ ఫైల్స్. నేనింకా ఏది అన్నీ కామన్‌గా వాడిచ్చినవే సెలెక్ట్ చేసేసుకోండి. ఐ జస్ట్ క్లిక్డ్ ఆన్ నెక్స్ట్. సో, క్లిక్ చేసిన వెంటనే అది అన్‌పాక్ చేసుకొని ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ చేసుకుంటుంది. ఓకేనా? యాహ్! ఇన్‌స్టాలేషన్ ఫినిష్ అయిపోయిందండి. లాంచ్ జాంప్ అని అన్నాడు. ఫినిష్ కొట్టాను. సో, నేనిది క్లోజ్ చేసేసుకుంటా. సో, ఎప్పుడైతే నేను జాంప్ అన్నది నేను లాంచ్ అని అన్నానో, ఇది సాయి డాట్ లోకల్ అని చెప్పి ఏదో యూఆర్ఎల్ ఓపెన్ అయింది. అందులో రన్ అవుతుంది. బట్ ఇక్కడ నాకు టూల్స్ వచ్చినియి చూసారా? సో, ఇప్పుడు నేను గనుక గో టు అప్లికేషన్ అని అన్నాననుకోండి ఏమైంది? యాహ్! ఇది జాంప్ లోకల్ హోస్ట్‌కి వెళ్ళింది. సో, మనం యాక్చువల్‌గా లోకల్ హోస్ట్ అన్నది ఇక్కడే రన్ చేస్తాం కదా! నాకు సఫారీ కూడా ఎందుకంటే చాలా మందికి సఫారీ గురించి తెలీదు కాబట్టి నేను వాడనది. నా పీహెచ్‌పీ సర్వర్ రన్ అయింది. నాకు మైఎస్‌క్యూఎల్ అంటే పీహెచ్‌పీ మై అడ్మిన్ అన్నమాట. ఇందులోకెళ్తే నాకు పీహెచ్‌పీ మై అడ్మిన్ కనపడుతుంది. అంటే మైఎస్‌క్యూఎల్. జాంప్‌లో మైఎస్‌క్యూఎల్ అన్నమాట. సో, ఇట్స్ సేయింగ్ యాక్సెస్ డినైడ్ ఎందుకంట కెనాట్ కనెక్ట్ ఇన్వాలిడ్ సెట్టింగ్స్. ఓకే. నో సచ్ ఫైల్. రీట్రై కనెక్ట్ మైఎస్‌క్యూఎల్ సర్వర్ అండ్ ఓకే. మైట్ బి ఆహ్, ఇక్కడ మేనేజ్ సర్వర్స్. యెస్. ఇది స్టాప్ అయిపోయింది. స్టార్ట్ చేయండి. స్టార్టెడ్. స్టార్టింగ్. యాహ్! రన్నింగ్. నౌ ట్రై టు రీకనెక్ట్. యెస్. ఇది స్టార్ట్ చేసుకోవాలి. ఈ మేనేజ్ సర్వర్స్‌లోకి వెళ్లి మైఎస్‌క్యూఎల్, అపాచీ సర్వర్. అపాచీ సర్వర్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోయింది. మన మైఎస్‌క్యూఎల్ డేటాబేస్ అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి చేసాం. ఇప్పుడు ఇది జీయూఐ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. యూఐ 2 టైప్స్ అండి. జీయూఐ, సీయూఐ. మనం టెర్మినల్‌లో వాడేదాన్ని సీయూఐ అంటారు. కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్. ఇలా వెబ్ బ్రౌజర్‌లో వాడేదాన్ని జీయూఐ అంటారు. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో, ఇది నాకొచ్చిన మైఎస్‌క్యూఎల్ ఫైల్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్షన్ సెట్ చేద్దాం. ఓకేనా? నా మైఎస్‌క్యూఎల్‌ని నేనిప్పుడు ఏదైతే నాకు ఆల్రెడీ లోకల్‌లోకి మైఎస్‌క్యూఎల్ వచ్చేసింది. పీహెచ్‌పీ మై అడ్మిన్‌తో. ఇప్పుడు నేనేం చేయాలంటే కనెక్షన్ క్రియేట్ చేయాలి. దానికి దీనికి కనెక్షన్ అయిందా లేదా చెక్ చేయాలి. సో, నేనేం చేస్తానంటే నా నోడ్ ప్రోగ్రామ్ నేను ఆల్రెడీ ఒక ఫైల్ పెట్టాను. సో, నేను ఇందులోకి వెళ్లి index.js తీసుకోండి. సో, మనం ఇలాంటివి చేయాలి అంటే స్పెసిఫిక్ ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజెస్ వాడాలి. సో, దానికోసం నేను వాడే ప్యాకేజ్ ఏంటంటే మైఎస్‌క్యూఎల్. సో, మీరు ఆ ప్యాకేజ్ గనుక చూస్తే మైఎస్‌క్యూఎల్ ఎన్‌పీఎం అంటే గనక మీకు ఆ ప్యాకేజ్ కనపడుతుంది. ఇది మైఎస్‌క్యూఎల్ ఎన్‌పీఎం. ఈ మైఎస్‌క్యూఎల్ ఎన్‌పీఎం అన్న దాన్ని మనం లోకల్‌లోకి ఇన్‌స్టాల్ చేసి పెట్టుకోవాలి. దానికున్న కమాండ్ ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ మైఎస్‌క్యూఎల్. కాపీ చేశాను. టెర్మినల్‌లోకి వెళ్ళండి. ఆ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో ఉండాలి కాబట్టి సీడీ మైఎస్‌క్యూఎల్ వెళ్ళాను. పేస్ట్. రన్ ఇట్. ఇన్‌స్టాల్ చేశాను. ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ మైఎస్‌క్యూఎల్. ఇన్‌స్టాల్ అయిపోద్ది అది ఆటోమేటిక్. సో, ఎప్పుడైతే ఇన్‌స్టాల్ అయిందో నాకు ప్యాకేజ్ డాట్ చేశాను. ప్యాకేజ్ లాక్ వచ్చింది. నోడ్ మాడ్యూల్స్ వచ్చేసింది. పర్ఫెక్ట్. ఇప్పుడు ప్రోగ్రామింగ్ చేద్దాం. సో, నేను కాన్స్టెంట్ మైఎస్‌క్యూఎల్
నాకేంటంటే సెకండ్ కీవర్డ్ ఏదైనా సరే క్యాపిటల్ పెట్టడం అలవాటు. సో అందుకని ఎస్ క్యాపిటల్ పెట్టాను. మీరు స్మాల్ లెటర్స్ అన్నా పెట్టొచ్చు. నోడ్ జేఎస్‌లో మాడ్యూల్ కాల్ చేయాలంటే రిక్వైర్డ్ వాడతాం. మై ఎస్‌క్యూఎల్ ఆ మాడ్యూల్ నేను కాల్ చేసి ఇందులో నేనేం చేస్తానంటే కాన్స్టెంట్ కనెక్షన్ ఒక కాన్ వేరియబుల్ తీసుకోండి. మై ఎస్‌క్యూఎల్ డాట్ ఇక్కడ నాకు క్రియేట్ ఓకే. మై ఎస్‌క్యూఎల్‌ది కాదండి. మై ఎస్ క్యాపిటల్ కదా! ఎస్‌క్యూఎల్ డాట్ క్రియేట్ కనెక్షన్ పెట్టి, అందులో ఒక ఆబ్జెక్ట్, ఒక ప్రాపర్టీ పంపించి, అందులో మనకు కావాల్సిన ఏంటంటారు? మైఎస్‌క్యూఎల్ ఎక్కడైతే ఉందో ఆ యూఆర్ఎల్ ఇచ్చుకోవాలి. హోస్ట్. ఆ యూఆర్ఎల్ ఏంటి? ఇప్పుడు నేను వాడుతుంది లోకల్ హోస్ట్ కదా! లోకల్ హోస్ట్. సరిపోయిందా? ఇట్స్ ఎన్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇందులో యూజర్ ఎవడు? నేనిప్పుడు అడ్మినే. కాబట్టి అడ్మిన్. ఓకే. పాస్వర్డ్ ఏంటి? నాకు తెలిసి పాస్వర్డ్ ఏమి ఉండదు. యాస్ ఆఫ్ నౌ ఎంప్టీ. నేను కొత్తగా క్రియేట్ చేశాను కాబట్టి. సో, కనెక్షన్ అయ్యే ముందు ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే, దాన్ని ఎక్కడ నేను కనెక్షన్ యూజ్ చేయాలి? ప్రస్తుతానికి లోకల్ హోస్ట్ కాబట్టి లోకల్ హోస్ట్. లేదు నేను లైవ్‌లో ఉన్న వెబ్‌సైట్‌లో ఉన్న మైఎస్‌క్యూఎల్ కనెక్ట్ అవ్వాలంటే అది ఇచ్చి, దానికి కనెక్ట్ అవ్వడానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాలి. సపోజ్ గూగుల్ ఉంది. ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. www.google.com దాని మైఎస్‌క్యూఎల్ యొక్క యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ ఎంప్టీ అనుకోండి. అలా ఉంచేయండి. యాస్ ఆఫ్ నౌ నేను చూపించే ఎగ్జాంపుల్ లోకల్ హోస్ట్‌లో కాబట్టి లోకల్ హోస్ట్ పెట్టి కనెక్షన్ క్రియేట్ చేశాను. చేసి కాన్ డాట్ కనెక్ట్ అయిన తర్వాత ఇందులో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని మనం యూజ్ చేస్తాం. అంటే ఒకవేళ ఆ కనెక్షన్ గనక ఎస్టాబ్లిష్ అయ్యుంటే గనక ఇక్కడ నాకు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కనెక్షన్ అంతే కదా! కనెక్టెడ్. ఓకే. ఇలా పెట్టుకుందాం. కనెక్టెడ్ సింపుల్‌గా సేవ్ చేయండి. సో, ఒక్కసారి ఈ ఈ కోడ్‌ని రన్ చేసి చూద్దాం. కోడ్ రన్ చేయాలంటే నోడ్ జస్ట్ ఇండెక్స్ అంతే. ఇండెక్స్ కదా! ఇండెక్స్ రన్ చేశాను. కనెక్టెడ్ అంటే నేనిచ్చిన లోకల్ హోస్ట్, అడ్మిన్, పాస్వర్డ్ కరెక్టే కాబట్టి కనెక్ట్ అయిపోయింది. బావుందండి. మరి ఎర్రర్ వస్తే ఏం చేయాలి? ఉంటుంది కదా! సో, ఇక్కడ పారామీటర్ ఎక్స్‌పెక్ట్ చేద్దాం. సో, వచ్చినప్పుడు ఒకవేళ ఎర్రర్ అయితే గనక ఇఫ్ ఎర్రర్ దాన్ని త్రో చేసేయి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ నేను జావా స్క్రిప్ట్‌లో చెప్తానులెండి. దాని గురించి ఒక వీడియో చేస్తాను. మంచి పాయింట్ ఇది. సో, అది ఎర్రర్ వస్తే అలా వెళ్తుందన్నమాట. సో, నేను మళ్ళీ ఒక్కసారి కిల్ చేసేసి మళ్ళీ క్లియర్ చేసుకోవడం మళ్ళీ ఒకసారి రన్ చేయండి. పర్ఫెక్ట్. బావుందండి. క్లియర్‌గా ఉంది. అర్థమైంది నాకు. ఎందుకంటే ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. మరి నాకొక ఎగ్జాంపుల్ చెప్పరా? నాకొక కనెక్ట్ అయిన తర్వాత నేను ఒక ఎస్‌క్యూఎల్ క్వెరీలో ఉన్న డేటా తీసుకొచ్చి నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. అదెలా చేయాలో చెప్పండి అని అడగొచ్చు మీరు కదా! సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంతే కదా! ఒకసారి అది చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఏమేమి టేబుల్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. లోకల్ హోస్ట్‌లోకి వెళ్లి వాట్ ఈస్ దిస్ మైంట్రా ఏవో ఉన్నాయి. మైంట్రా అనేదో ఉంది. నాట్ ష్యూర్. ఓకే. లెట్స్ డూ వన్ థింగ్. నేనేం చేస్తానంటే కొత్త డేటాబేస్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. డేటాబేస్ నేమ్ వచ్చి లెట్ అస్ అస్యూమ్ మై ఆహ్, డెమో, డెమో ప్రాజెక్ట్. క్రియేట్. నాకు ఓకే. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ ఏం చేస్తానంటే కస్టమర్స్. ఓకే. అందులో ఎన్ని కాలమ్స్? ప్రస్తుతానికి నేమ్స్ చాలులెండి. ఒకటి. అంతే కదా! టేబుల్ నేమ్, నంబర్ ఆఫ్ కాలమ్స్ ఒకటే. ఓకే. ఇందులో నేనేం చేస్తానంటే ఆహ్, నేమ్, నేమ్ ఆఫ్ దట్ టేబుల్ ఓకే. ఆహ్, కస్టమర్స్ అన్నాను కదా! నేమ్ అనుకోండి ఓన్లీ. ఆ నేమే కాబట్టి వేర్ ఇచ్చుకోవాలి. లెంగ్త్ వచ్చి నేమ్ జనరల్‌గా 255 క్యారెక్టర్స్. సో, ఇప్పుడేంటంటే కస్టమర్స్ అన్న టేబుల్స్‌లో నాకు నేమ్ అన్న ఒక కీవర్డ్ ఉంది. సో, ఇప్పుడు ఆ కస్టమర్ టేబుల్‌లోకెళ్తే నాకు ప్రెజెంట్ అయితే ఏ ఇన్సెట్ లేదు. ఓకే. సో, నేనేం చేయొచ్చు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అంటే మొత్తం వచ్చేస్తాయన్నమాట. కావాలంటే ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్‌లో వేర్ ఇంకేం అక్కర్లేదు. వాల్యూ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి, సెకండ్ వన్ జాన్, ఇంకా కుదిరితే ఇగో వాల్యూస్ సాయి అండ్ జాన్ యాడ్ చేస్తున్నాను.
ఓకే. ఇఫ్ యూ వాంట్ ఇంకా యాడ్ చేసుకోవచ్చనమాట. ఓకే. లెట్స్ గో బ్రౌజర్. ఓకే. యాహ్! ఐ సీ సాయి, జాన్ ఇద్దరున్నారు యూజర్స్. కావాలంటే ఇంకా యాడ్ చేస్తాను అంటే గనక లెట్స్ యాడ్ ఇట్. ఇంకొంతమందిని యాడ్ చేద్దాం. సో, ఇంకా యాడ్ చేయాలంటే లెట్స్ గో టు ఇన్సర్ట్ అగైన్. ఇందాక సాయి, జాన్ అయిపోయింది. స్మిత్. ఓకే. ఇక్కడొచ్చి సంథింగ్ లైక్ రోషన్. ఓకే. ఇలా ఇంకో ఇద్దరిని యాడ్ చేశాను. సో, గో డన్. గో టు బ్రౌజర్ అండ్ సీ సాయి, జాన్, స్మిత్, రోషన్. 4 కస్టమర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇవి నేను నా నోడ్ జేఎస్ ప్రోగ్రామింగ్‌లోకి తీసుకురావాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఆల్రెడీ నాకు కనెక్షన్ అయితే క్రియేట్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు నేనేం జేస్తానంటే, ఒక క్వెరీని మనం కాల్ చేయాలి అంటే గనక, ఈ కన్సోల్ అలా వదిలేద్దాం. కాన్ డాట్ క్వెరీ పెట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లెట్స్ టేక్ దిస్ ఫ్రమ్ క్యాపిటల్ కస్టమర్స్. సరిపోద్దా? వచ్చిన తర్వాత నాకొక డేటా రావాలి కదా మరి! కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది మళ్ళీ. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో ఒకవేళ మనకేమైనా ఎర్రర్ వచ్చిందా? సో, ఎర్రర్. ఓకే. రిజల్ట్ ఏంటి? ఓకే. నెక్స్ట్ ఫీల్డ్స్ ఏమేమున్నాయి? కావాలంటే పెట్టొచ్చు. యాస్ ఆఫ్ నౌ రిజల్ట్స్ వరకు ఉంచండి. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవుట్‌పుట్ వస్తే దెన్ విల్ సీ. సో, కన్సోల్ డాట్ లాగ్ నేను రిజల్ట్. రిజల్ట్ ఏం పెట్టానక్కడ? రిజల్ట్ కదా! రిజల్ట్. నౌ ఒక్కసారి దీన్ని ఎండ్ చేసేసి యాహ్! మళ్ళీ రన్ చేయండి. సో, ఐయామ్ గెట్టింగ్ అన్‌డిఫైన్డ్. రిజల్ట్ ఈస్ అన్‌డిఫైన్డ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. సో, నేనిక్కడ ఏం చేశాను? అసలు టేబుల్ నేమ్ ఏమిచ్చాను నేను? ఓకే. ఆహ్, కస్టమర్సే గదా! వచ్చి ఫ్రమ్ డెమో. సో, ఇది మిస్ చేశాను నేను. ప్రాజెక్ట్ ఎక్కడ వాట్ ఈస్ దట్ డేటాబేస్ నేమ్ ఎక్కడ మెన్షన్ చేశాను నేను? టేబుల్ నేమ్ కస్టమర్స్ బానే ఉంది. మరి డేటాబేస్ ఏది? లేదు గదా! సో, అప్పుడు నేనిక్కడ ఏం చేయాలంటే డేటాబేస్. డేటాబేస్ వచ్చి నేను అక్కడ డేటాబేస్ నేమ్ ఏమి ఇచ్చాను? డెమో ప్రాజెక్ట్. సో, డెమో ప్రాజెక్ట్ అని నేను మెన్షన్ చేయాలి. ఇక్కడ క్రియేట్ కనెక్షన్స్‌లో డేటాబేస్‌ని గనక నేను చెప్తే ఆ డేటాబేస్ కనెక్షన్‌కి వెళ్లి అందులో ఉన్న కస్టమర్ టేబుల్‌ని యాక్సెస్ చేస్తది. లెట్స్ ట్రై రన్ ఇట్. మనకి ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ కాదు నాకు తెలిసి రిజల్ట్ వచ్చి ఉంటుంది. వాట్ హ్యాపెండ్? ఓకే. సో, ఓకే. లెట్ మీ క్లియర్ ఇట్. సో, మళ్ళీ రన్ చేస్తాను. ఎర్రర్ వచ్చింది. ఎందుకని? థ్రోస్ అన్ ఎర్రర్ MySQL యాక్సెస్ డినైడ్ ఫర్ ద యూజర్ అట్ ద లోకల్ హోస్ట్ టు అ డేటాబేస్ డెమో ప్రాజెక్ట్‌కి యాక్సెస్ డినైడ్. నాకు తెలిసి పాస్వర్డ్ అనుకుంటాను. లెట్ మీ ట్రై. యాక్సెస్ డినైడ్ ఫర్ ద అడ్మిన్. ఓకే. ఓకే. ఇట్స్ ఎ రూట్. అడ్మిన్ కాదు రూట్. సో, ఇక్కడ నేను రూట్ పెట్టాను. పాస్వర్డ్ ఎంటీ అనుకుంటా ఐ గెస్. రైట్. చూసారా? నాకు డేటా వచ్చేసింది. రో డేటా ప్యాకెట్ నేమ్ ఎందుకంటే అక్కడ అడ్మిన్ అన్నది యూజర్ కాదు. రూట్ అన్నది యూజర్. పాస్వర్డ్ ఎంటీ. సో, నాకు సాయి, జాన్, స్మిత్, రోషన్ నాకు రిజల్ట్ వచ్చేసింది చూసారా? ఓకే. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేసిన అవుట్‌పుట్ నేనిప్పుడు ఏం చేశాను ఈ వీడియోలో MySQLకి కనెక్షన్ క్రియేట్ చేశాను. ఒక MySQL ప్యాకేజ్ అన్నది యూజ్ చేసి నోడ్.jsలో ఒక కనెక్షన్ క్రియేట్ చేశాను ఆ MySQLతో. నాకు కావాల్సిన డేటాబేస్ ఏదైతే కావాలో ఆ డేటాబేస్‌నిచ్చి, ఆ డేటాబేస్‌లో దానికి ఒక క్వెరీ రాశాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అని. సో దట్ కస్టమర్స్‌లో ఉన్న కస్టమర్స్ అందరిని తీసుకొచ్చి ఇక్కడ నాకు రిజల్ట్ చేసింది. సో, మనం ఇక్కడ దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చనమాట. మీకు ఏం కస్టమర్స్ కావాలి? స్టార్ట్స్ విత్ యెస్, స్టార్ట్స్ విత్ ఓ, సంథింగ్ లిమిట్ ఎంత కావాలి? ఆ క్వెరీస్ అన్ని ఇక్కడ రాసుకోవచ్చు. అర్థమైంది కదా! హోప్ యూ అండర్‌స్టాండ్ దట్ కాన్సెప్ట్ అండి. మీకు ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ మై చానెల్ ఫర్ మోర్ ఇన్‌పుట్స్, మోర్ కాన్సెప్ట్స్. నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ఓకే. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో లైక్ థిస్ వీడియో. థాంక్ యూ అండి.